హాయ్ హలో వెల్కమ్ టు గోగు టాక్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మనం గ్రూప్ 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం. 42 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసాం. 43rd క్వశ్చన్ నుంచి 64 క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, 43rd క్వశ్చన్, ఇది మిసైల్స్ గురించి క్వశ్చన్. క్రింది ప్రకటనలు పరిగణించండి. దేశీయంగా అభివృద్ధి చెందిన భారతదేశపు మొదటి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ. 1990లో పృథ్వీ క్షిపణి మొదటిసారిగా పరీక్షించబడింది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద పృథ్వీ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇచ్చారు, మనం అందులో కరెక్ట్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశం మొదటి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ. ఇక్కడ మనం చూడాల్సింది బాలిస్టికా, క్రూయిజా. క్రూయిజ్కు బాలిస్టిక్ తేడా ఏంటి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. బాలిస్టిక్ అంటే ఇలా పారాబోలా లాగా వెళ్తుంది. ఫస్ట్ ఓన్లీ స్టార్టింగ్లో మన కంట్రోల్ ఉంటుంది, తర్వాత అది ఎయిర్లో వెళ్తూ మనం గైడ్ చేసిన టార్గెట్కు వెళ్తుంది. ఇందులో ఇంజన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ క్రూయిజ్ అనుకో మనం అది గైడెడ్ మిసైల్ లాగా ఉంటుంది. ఇది త్రూ అవుట్ దాని టార్గెట్ రీచ్ అయ్యే వరకు మనం దాన్ని గైడ్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఇంజన్, కంప్యూటర్ వ్యవస్థ ఉంటుంది. ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి దీనికి. ఇది బాలిస్టిక్, సో ఈ పాయింట్ కరెక్టే. నెక్స్ట్, 1990లో పృథ్వీ క్షిపణి మొదటిసారిగా పరీక్షించబడింది. 90లో కాదు ఫ్రెండ్స్, 94లో. 1994లో 1994లో ఇది మొదటిసారిగా పరీక్షించబడింది. రక్షణ పరిశోధన మరియు DRDO దీని క్షిపణి అభివృద్ధి సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో భాగంగా ఈ పృథ్వీ క్షిపణులు తయారు చేశారు. పృథ్వీలో 1, 2, 3 మరియు కొత్తగా ధనుష్ అనేది నేవల్ వర్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్క వర్షన్ 1, 2, 3 వర్షన్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ 150 కిలోమీటర్స్, 350 కిలోమీటర్స్, 350 ఏవో మరియు న్యూక్లియర్ వార్ హెడ్స్ మోయగల కెపాసిటీలో రకరకాల డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ ఇది బి తప్పు కాబట్టి ఏ మరియు సి ఆన్సర్. నెక్స్ట్, 44th, భారతీయ సైన్స్ రంగంలో కింది సంఘటనలను కాలానుసారం ఇవ్వండి. ఇది క్రోనలాజికల్ ఆర్డర్కి సంబంధించిన క్వశ్చన్. మనకు తెలిసి ఉండాలి ఎప్పుడు ఏ ఈవెంట్ జరిగింది అనేది. ఒక 2-3 ఈవెంట్స్ తెలిసినా మనం క్వశ్చన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్, రోహిణి 1 ఉపగ్రహం ఎప్పుడు జరిగిందంటే 1980sలో జరిగింది. ఓకే, ప్రోక్రాన్ అణు పరీక్ష ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఇచ్చిన సెకండ్ 1998, ఫస్ట్ 1974లో, సో సెకండ్ కాబట్టి 1998. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో ఎప్పుడు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్? 1969 ఆగస్టు 15, సో 1969. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ 1954. సో ఇందులో 1954 కాబట్టి ఇది ఫస్ట్ ఫ్రెండ్స్. ఏ ఇక్కడ డి అనేది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి DCAB ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, 45th క్వశ్చన్, ఇది ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ రకరకాల కొలతలు ఇచ్చి అందులో చిన్నది ఏది పెద్దది ఏది అలా కనిష్టం నుంచి గరిష్టం అడిగారు. ఓకే, ఇక్కడ పీకోమీటర్ అంటే ఎంత? పీకోమీటర్ అంటే 10⁻⁻12. నానోమీటర్ అంటే -10⁻⁻9. ఆంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10. ఫెర్మి అంటే 10⁻⁻15. సో ఇక్కడ ఆప్షన్ తప్పు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 2 ఆప్షన్ కరెక్ట్ ఇచ్చారు బోర్డు వాళ్ళు, బట్ సి అనేది ఆమ్స్ట్రాంగ్ -10 దానికంటే చిన్నది. ఇక్కడ ఫెర్మి ఉంది కాబట్టి ఫెర్మి ఫస్ట్, నెక్స్ట్ పీకో సెకండ్, ఆమ్స్ట్రాంగ్ థర్డ్, నానోమీటర్ లాస్ట్. ఇది చిన్న నుంచి పెద్ద వరకు కాబట్టి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ కాదు, మనకు విలువలు తెలవడం ముఖ్యం. మరి దేని విలువ ఎంత అని తెలిస్తే మనం పెట్టచ్చు. నెక్స్ట్, ఇక్కడ ఎనర్జీ ఫ్లో గురించి క్వశ్చన్ ఇది తెలుగులో. జీవావరణంలో కలిగిన సరైన శక్తి ప్రసార క్రమరీతిని అమర్చండి.
ఇక్కడ మనకి ఏ ఎనర్జీ అని వచ్చేది సన్ నుంచి ఫ్రెండ్స్. సన్ అనేది ఫస్ట్ ఈ ఆప్షన్ ఎలా ఉందో చూసుకోవాలి. ఈ అనేది ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ సన్ నుంచి ఎక్కడికి వస్తుంది? ప్రైమరీ ప్రొడ్యూసర్స్, ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటే బేసిక్గా సూర్యరశ్మిని వాడుకొని సూర్యరశ్మి త్రూ ఎనర్జీ క్రియేట్ చేసేవి అంటే చెట్లు, కొన్ని రకాల శిలీంధ్రాలు. నెక్స్ట్ హెర్బివోర్స్ అంటే చెట్లను తినేవి, మేకలు, చిన్న చిన్న జంతువులు. నెక్స్ట్ మాంసాహారులు, కార్నివోర్స్, పులులు, సింహాలు, మనం కూడా. నెక్స్ట్ డెట్రియస్ అంటే మనం చనిపోయాక కానీ జంతువులు ఏవైనా చనిపోయిన పదార్థాలను తినేది డెట్రియస్. సో ఇక్కడ ఆప్షన్ EBADC థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 47th, ఎట్ వాట్ టెంపరేచర్ లిక్విడ్ వాటర్ మోర్ డెన్స్? జనరల్గా ఏదైనా లిక్విడ్ 0 degrees వద్ద మోర్ డెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ వాటర్కు ఒక ప్రత్యేకమైన ఒక గుణం కలిగి ఉంటుంది. అది 4 degrees వద్ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. అనలాగమస్ ఎక్స్పాన్షన్ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ వాటర్ అనేది 4 degrees వద్ద మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుంది, 0 దగ్గర కాదు. సో ఇక్కడ ఆన్సర్ 4. 48, సుదూర గ్రహణం అంటే రిమోట్ సెన్సింగ్ అనువర్తనాల్లో ఉపయోగించే ఇంటెన్సిటీ, హ్యూ, శాచురేషన్, కలర్ కోఆర్డినేటెడ్ సిస్టమ్ తో సంతృప్తత దేనిని సూచిస్తుంది? ఇది కాంతికి ఉన్న అనువర్తనాలలో భాగంగా వచ్చే క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఆన్సర్ అయితే రంగు యొక్క ప్రకాశం. ఇది మనం ఎక్కడ వాడతామంటే మనం ఎలా కలర్ని గుర్తిస్తామో ఆ కలర్ ఎంత బ్రైట్నెస్తో ఉంటుందో ఈ గుర్తించే ఒక అనువర్తనం ఈ ఇంటెన్సిటీ, హ్యూ, శాచురేషన్, కలర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 49, ఇది పోషకాలు మరియు నీళ్ళలో ఉండే పోషకాల గురించి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. డిస్ట్రోఫిక్, ఓలిగోట్రోఫిక్, మీసోట్రోఫిక్, యూట్రోఫిక్ అంటే మనకు జనరల్ చాలామంది తెలిసి ఉంటుంది. యూట్రోఫిక్ అంటే ఏంటి? పూర్తి పోషకాలు ఉండి నీరు మురికిగా మరియు అనారోగ్యకరంగా ఉంటుంది. మన చెరువులు దీనికి ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఓకే, ఇది తెలిసింది మనకు. నెక్స్ట్ డిస్ట్రోఫిక్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇది కూడా మనం తెలుసుకోవాలి. డిస్ట్రోఫిక్ అంటే చాలా తక్కువ లేదా పోషకాలు లేని నీరు అంటే ఆరోగ్యకరమైనది. ఓకే, 4. ఓలిగోట్రోఫిక్ అంటే ఓలిగోట్రోఫిక్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ లేదా పోషకాలు లేని నీరు ఆరోగ్యకరమైనది, లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ డిస్ట్రోఫిక్ అంటే ఏంటంటే హ్యూమిక్ మరియు సేంద్రియ పదార్థాలతో నిండిన హ్యూమిక్ కొలనులు అని కూడా అంటారు. నెక్స్ట్ మిసోట్రోఫిక్ అంటే మిసో అంటే మితమైనది. సో ఇలా ఆప్షన్ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఇక్కడ. యూట్రోఫిక్ తెలిసినా అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ 50, ఇది CFC క్లోరోఫ్లోరో కార్బన్ల గురించి. ఇవి వాటి ఏమంటారు, వాటి చర్యలు మరియు వాటి గుణాల గురించి. విషరహితమైనవి, మండలేనివి, క్రియాశీలత లేనివి కరెక్టే. బట్ నీటిలో కరుగునవి కాదు ఫ్రెండ్స్. క్లోరోఫ్లోరో కార్బన్స్ కరగవు కాబట్టి తప్పు. సో D తప్పు, ABC రైట్. ఇలా దీని ప్రాపర్టీస్, ఈ CFC ప్రాపర్టీస్ గురించి క్వశ్చన్. ఇలా ఏ థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో లిమిటెడ్ థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్లో ఏ థీమ్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో మనం స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేసి చదువుకోగలిగితే చాలా వరకు ఈ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఫస్ట్ పేపర్లో ఉన్న ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఈజీగానే చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో కెమిస్ట్రీకి సంబంధించింది. లాంగెస్ట్ లైఫ్. ఓకే, ఏ రసాయనాలు ఎక్కువగా వాతావరణ జీవిత కాలం ఉంటుంది? ప్రతి జీవికి ఒక కాలం ఉంటుంది, అట్లాగే ప్రతి కెమికల్కు కాలం ఉంటుంది, ప్రతి పదార్థానికి ఇంత జీవితకాలం ఉంటుంది. ఇప్పుడు కార్బన్కు 12 years, అలా కొన్ని వాటికి తక్కువ ఉంటుంది. మనకు 100 సంవత్సరాలని ఉంటుంది. బట్ మనం బతికేది ఎంత ఫ్రెండ్స్? 60, 70, 80. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ముగిసిపోతుంది. ఇక్కడ ఎక్కువ కాలం బతికేవి, ఎక్కువ కాలం అనగానే పెర్ఫ్లోరో కార్బన్స్ ఎన్ని రోజులు బతుకుతాయో తెలుసా ఫ్రెండ్స్? మనం వింటే షాక్ అవుతాం. పెర్ఫ్లోరో కార్బన్స్ సుమారుగా 50,000 సంవత్సరం వరకు బతికేవి కూడా ఉన్నాయి. ముఖ్యమైన కొన్ని CF4, SF6, SF6 ఇలా ఉంటాయి. CF4 125 years బతుకుతుంది. CF4 3,200 సంవత్సరాలు. సో ఇక్కడ పెర్ఫ్లోరో కార్బన్స్ CH4, SF6 అట్లా
ఇవి బతుకుతాయి ఫ్రెండ్స్ ఎక్కువ రోజు, జీవితకాలం ఎక్కువ ఉంటుంది వీటికి. నెక్స్ట్ భూకంపాలకు సంబంధించి ప్రతిసారి భూకంపాల గురించి 2 or 3 క్వశ్చన్స్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. సో ఇక్కడ స్కేల్ గురించి సరైన వ్యాఖ్యలను గుర్తించాలి మనం ఫస్ట్. భూకంపం ద్వారా విడుదలయ్యే శక్తిని రిక్టర్ స్కేల్లో కొలుస్తుంది ఫ్రెండ్స్. రిక్టర్ స్కేల్ దాని ఎనర్జీని కొలుస్తుంది కాబట్టి ఇది తప్పు, కొలవదు అనేది తప్పు. సవరించిన అంటే మాడిఫైడ్ మెర్సిల్లీ స్కేల్ ప్రకారం తీవ్రత 5 జోన్లు ఉంటాయి ఫ్రెండ్స్. 1 నుంచి 10 వరకు జోన్లు ఉంటాయి. ఆ జోన్లలో ఎంత నష్టం వస్తుందని మనం ఒక పట్టిక ఉంటుంది, ఆ పట్టిక చదువుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. నిర్మాణాలకు నష్టంతో కూడిన తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుంది. తీవ్రమైన చదవాలి ఇక్కడ, తీవ్రం కాదు. ఈ 5 స్కేల్ అనేది మోడరేట్. 9 స్కేల్ అనేది 9 స్కేల్ల ఎక్స్ట్రీమ్, తీవ్రమైన 9 స్కేల్ ఉంటుంది. సో 2 ఆప్షన్ తప్పే ఇక్కడ. సో 2 కావు, 4th ఆప్షన్. నెక్స్ట్ 53 కన్వెన్షన్ ఆన్ CBD వాజ్ ద ఫస్ట్ ఓపెన్డ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ సిగ్నేచర్. అంటే సంతకాల సేకరణ కోసం ఇందులో ఏది ఫస్ట్, ఈ CBDలో సంతకాలు ఎప్పుడు సేకరించారంటే ఇక్కడ పర్యావరణ మరియు అభివృద్ధిపై యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ 1992. ఇది ఎక్కడ జరిగిందంటే రియోలో జరిగింది, రియో సిటీలో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ CBD అనేది 1993లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది, అంటే అమల్లోకి వచ్చింది. UN COP 1992 రియో డి జనీరియోలో జరుగుతుంది. ఇప్పుడు 2-3 రకాల కాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇది బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించిన, అంటే వైవిధ్యానికి సంబంధించినది ఇది. ఇందులో 3 పాయింట్లు ఉంటాయి ఈ CBDలో. CBD అంటే ఏంటి మళ్ళీ, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇందులో 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ ఏంటంటే CBDలో కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్, అంటే సమతుల్యంగా ఫ్యూచర్ జనరేషన్లకు ఉపయోగపడేలా మనం వాడడం. నెక్స్ట్ ఫెయిర్ ఈక్విటబుల్ షేర్ ఆఫ్ బెనిఫిట్స్, అంటే ఈ రీసెర్చ్ ద్వారా ఈ CBD ద్వారా వచ్చే బెనిఫిట్స్ని మనం ఫెయిర్ షేర్, అంటే అన్ని దేశాలకు సమానంగా, జనాలకు సమానంగా వాడడం. ఈ 3 ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 54th క్వశ్చన్, 54 భూకంపాల గురించి ఇంకో క్వశ్చన్ ఫ్రెండ్స్. భూకంపాల గురించి 1-2 క్వశ్చన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో భూకంపాలు ఎక్కడ సంభవించావి, అవి క్రోనలాజికల్ ఆర్డర్. 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తుల కాలానుక్రమం అమర్చండి, క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టాలి. ఇక్కడ మనం ఈ మ్యాండేటరీగా ఏ సంవత్సరంలో వచ్చిందో తెలిస్తే పెట్టచ్చు ఫ్రెండ్స్. లాతూర్ 1993, గుజరాత్ 2001, కాశ్మీర్ 2005 ఇలా పెడితే ఆప్షన్ 3 అవుతుంది ఫ్రెండ్స్. భూకంపాలు రీసెంట్గా ఎక్కడ వచ్చాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కువ నదరన్ పార్ట్ ఆఫ్ ద ఇండియా, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి వచ్చేవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మనం వాటిని చదువుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ 55 బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD వాల్యూ ఇన్ తెలుగులో కదా, శుద్ధ మరియు అత్యంత కాలుష్య నీటి జీవ ఆక్సిజన్ డిమాండ్ BOD విలువలు PPPలో వరుసగా. అంటే BOD అంటే ఏంటంటే ఫ్రెండ్స్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే నీటిలో ఏదైనా పదార్థం, అంటే ఒక జీవ సంబంధమైన పదార్థాన్ని డీకంపోజ్ చేయడానికి కావాల్సినంత ఆక్సిజన్ డిమాండ్ ఇది. ఇప్పుడు తక్కువ పొల్యూషన్ ఉందనుకో తక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ పొల్యూషన్ ఉంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి వాటర్ ప్యూరిటీ దీంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 కంటే తక్కువ ఉంటే ప్యూర్ వాటర్, 17 కంటే ఎక్కువ ఉంటే పొల్యూటెడ్ వాటర్. కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ 56 క్రింది వాటిలో ఏవి గ్రీన్ హౌస్ వాయువులు అంటే మనం ఫస్ట్ ఏం గుర్తు రావాలంటే, వాతావరణంలోని హీట్ని ట్రాప్ చేసి నైట్ పూట, అంటే పగలు శోషించుకొని రాత్రి వదిలేయడాన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ చేసే ముఖ్యమైన పని అది. ఈ కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఈ పని చేస్తాయి ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా కావడం వల్ల భూమి ఎక్కువ వేడెక్కుతుంది, సముద్ర మట్టం పెరుగుతుంది, ఐస్బర్గ్స్ కరుగుతున్నాయి. కాబట్టి ఇది ఉండవలసినంత పరిణామంలో ఉంటేనే మనకు లాభం ఫ్రెండ్స్. సో అక్కడ ఆప్షన్ అయితే A and D థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 57th క్వశ్చన్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశ పరిధికి సంబంధించిన కింది ప్రకటనలు పరిగణించండి.
కాకతీయ ప్రధాన కాల్వ తవ్వకం మరియు లైనింగ్ 284 కిలోమీటర్ల నుండి 346 కిలోమీటర్ల వరకు. మైలారం మరియు బయ్యన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం. ఈ రెండు కరెక్టే ఫ్రెండ్స్. ఈ శ్రీరామ్ సాగర్ అనేది ఉత్తర తెలంగాణ వరప్రదాయ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా గవర్నమెంట్ ఫేజ్ 2లో భాగంగా ఈ పనులన్నీ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 57 అయిపోయింది. 58 ఇవన్నీ ఈ ప్లేసెస్ వచ్చాయి. వరల్డ్ న్యూస్లో ఇంటర్నేషనల్గా ఫేమస్ ప్లేసెస్ ఈ సంవత్సరానికి ఇవి. అంటే ఒకటే దేశానికి సంబంధించినవి. ఇక్కడ ఇలాట్, హైఫా, టెల్ అవీవ్, ఆష్కెలాన్ ఇవన్నీ వార్ జరుగుతున్న ఇజ్రాయిల్కి సంబంధించినవి ఫ్రెండ్స్. ఓకే, వీటిని అరేంజ్ చేస్తే BCDA అంటే హైఫా, టెల్ అవీవ్, ఆష్కెలాన్, ఇలాట్ ఇవి మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్లేసెస్ మనం గుర్తుపెట్టుకోవడం ప్రయత్నిస్తే మనం ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ 59 అగట్టి మరియు బంగారం ద్వీపాలు దేనికి సంబంధించినవి? ఉత్తర అండమాన్, దక్షిణ అండమాన్, లక్షద్వీప్, మాల్దీవులు. ఇక్కడ ఈ లక్షద్వీప్కి సంబంధించిన అగట్టి అండ్ బంగారం ఐలాండ్స్. ఇవి ఎందుకు ఫేమస్ తెలుసుకుందాం, దానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ బంగారం ఐలాండ్ ఏమో బ్యూటిఫుల్ రిసార్ట్స్ ఉంటుంది. అన్ని ఇంతకుముందు అసలు మనుషులు ఉండకపోయేది, ఇన్హాబిటేటెడ్ ఉంటుంది. బట్ రీసెంట్గా మోడీ ప్రభుత్వం ఈ మాల్దీవులకు వ్యతిరేకంగా మనకు వాళ్ళకు గొడవ అవుతున్నప్పుడు మోడీ సడన్గా వెళ్ళాడు కదా, అందుకే ఇక్కడ ఫేమస్ అయ్యింది. ఇదేం బ్యూటిఫుల్ ఉంటుంది బంగారం. అగట్టినేమో ఎయిర్పోర్ట్, ఈ లక్షద్వీప్లో ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ ఇది. ఓకే, ఆప్షన్ 3. 60 ఈ కింది వాటిలో ఏ దేశానికి ట్యాంగానికా సరస్సుతో సరిహద్దు లేదు? లేక్ ట్యాంగానికా అనేది ఫేమస్ ఫ్రెండ్స్. దీని చుట్టూ ఉండే దేశాలు కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ జాంబియా, టాంజానియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంటుంది దీని చుట్టూ. రువాండా ఉండదు కాబట్టి ఆప్షన్ 4. లేక్ బైకాల్ ఇలా ప్రపంచ దేశాల్లో చాలా లేక్స్ ఉంటాయి. ఇంపార్టెంట్వి కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో ఇప్పుడు ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఏరియా ఫేమస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆఫ్రికాలో ఎప్పుడు ఈ వార్లు అనేది కొంచెం చూస్తూనే ఉంటాం చరిత్రలో. ఇప్పుడు భారతదేశంలో 61 భారతదేశంలో ఈ క్రింది ఇనుప ధాతువు గనుల స్థానాలను పరిగణించండి. బయలడిల్లా, రత్నగిరి, కెండుజార్, బళ్ళారి. ఈ 4 ఫ్రెండ్స్ 4 పేర్లు ఇచ్చారు. బయలడిల్లా ఎక్కడ ఉంటుంది? బయలడిల్లా ఛత్తీస్గఢ్లో ఉంటుంది. రత్నగిరి మహారాష్ట్రలో ఉంటుంది. కెండుజార్ ఒరిస్సాలో ఉంటుంది. బళ్ళారి కర్ణాటకలో ఉంటుంది. ఓకే, ఈ ధాతువుల స్థానాన్ని తూర్పు నుంచి పడమర, తూర్పులో ఎక్స్ట్రీమ్ తూర్పులో ఏముంటుంది ఫ్రెండ్స్? ఏ అంటే బయలడిల్లా ఎక్కడ ఉంటుంది? ఛత్తీస్గఢ్లో ఉంటుంది. బయలడిల్లా తర్వాత సి కెండుజార్ ఒడిస్సా ఉంటుంది. తర్వాత బి ఏంటి? రత్నగిరి తర్వాత డి అంటే బళ్ళారి. ఇట్లా ఈ మన తూర్పు నుంచి పడమరకి సీక్వెన్స్ ఫ్రెండ్స్ ఇది. ఫస్ట్ మన ఏ రాష్ట్రంలో తెలిస్తే మనం పెట్టడానికి ఈజీనే ఫ్రెండ్స్ ఇది. భారతదేశంలో జొన్నల ఉత్పత్తి 2020-21 పరంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ అంటే ఏంటి? ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద వరకు, అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న వరకు, అంటే ఎక్కువ ఉత్పత్తి నుంచి తక్కువ ఉత్పత్తి వరకు. ఈ జొన్నలు మన సైడ్ పెద్దగా పండట్లేవు ఇప్పుడు, ఇంతకుముందు బాగా పండిస్తుండే, ఇప్పుడు వరికి అలవాటు అయిపోయారు మన జనాలంతా. సో మహారాష్ట్ర, తమిళనాడు. ఓకే, ఇక్కడ ఆప్షన్ పరంగా చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ మరియు తమిళనాడు. లాస్ట్ తమిళనాడు, సౌత్లో తక్కువ తింటారు ఫ్రెండ్స్. 63 జియోగ్రాఫికల్ ఇండికేషన్ సంబంధించిన ఫ్రెండ్స్. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఒక యాక్ట్ ఉంటుంది 1998 ప్రకారం. ఆ యాక్ట్ ప్రకారం ఏదైనా ప్రాంతంలో కానీ ఏదైనా ఒక వస్తువు ఆ ప్రాంతాల్లోనే సపరేట్గా పండేటట్టున్నా, తయారు చేసేటట్టున్నా, లభించేటట్టున్నా దానికి ఆ ప్రాంతం పరంగా ఒక గుర్తింపు ఇవ్వడం స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దీనివల్ల ఆ జెన్యున్ ప్రోడక్ట్కు న్యాయం జరుగుతుంది. అంటే రేట్ రావడం కానీ, అభివృద్ధి చెందడం కానీ, ఆ కమ్యూనిటీ అభివృద్ధి చెందడం కానీ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చూనార్ గ్లేజ్ పోటరీ, ఇది బీహార్లో అని ఇచ్చారు. తప్పు, బీహార్ కాదు, యూపీ. చూనార్ అంటే యూపీ. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే చాలా వస్తువులు ఆ రాష్ట్రంలో ఉన్న ఏదో ప్రదేశంతోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఈజీగానే గుర్తుపడడానికి ఉంటుంది. కొన్ని సిక్కీ గ్రాస్ క్రాఫ్ట్, సిక్కీ అంటే అస్సాంలో కాదు, సిక్కింలో, కాబట్టి ఇది కూడా తప్పే. బిద్రీవేర్ అనేది కర్ణాటక, మన దగ్గర కూడా ఉంటుంది తెలంగాణలో, బట్ అక్కడ నుంచి ఆరిజినేట్ అయింది.
చందేరి సారీస్. చందేరి అనేది మహారాష్ట్రలో కాదు, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇలా మనం కొన్ని ప్లేసెస్ బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ 2. నెక్స్ట్ 64. నల్లమల్ల శ్రేణులలోని కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ పూర్వపు జిల్లాలో ఉంటుంది? నల్లమల్ల అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉంటుండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటుండే. బట్ మన దగ్గర ఇప్పుడు మహబూబ్ నగర్ మరియు నల్గొండలో మాత్రమే ఈ నల్లమల్ల అడవులు ఎక్కువ శాతం ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ నల్గొండ ఆప్షన్ లేదు కాబట్టి మహబూబ్ నగర్ ఇక్కడ ఆప్షన్ 3. ఓకేనా ఫ్రెండ్స్?